రెడ్డి గారు పెద్దరామ నుంచి 6 మందిని, సంతకుల నుంచి 5 మందిని పిలుచుకొస్తానని చెప్పినాడు. నాన్న నా మాటకి మా ఊరి నుంచి 500 మంది నాన్న పిలుచుకొస్తాను, దమ్ముంటే రాని బస్టాండ్ కాటికి రాని పిలిచినాను. ఆ మాటకి కొత్తపరెడ్డి గారికి క్షమాపణ చెప్తాను. పొరపాటు అయింది, నాకు తాగి మైకంలో క్షమించాలని కొత్తపరెడ్డి గారిని నేను కోరుతున్నాను. ప్రజలకు నమస్కారము. సంతేకూడూరు విలేజ్ ఎస్కే ప్రతాప్ రెడ్డి. మేము 80% మద్దతు అరిమళ పెద్దలకు సంతేకూడూరు, బడుదూరు, ఏటివల్లి ఫుల్ మద్దతు అరిమళకి ఇచ్చినాము. ఇంకా దీనికి ఏమన్నా వస్తే ఖచ్చితంగా పోరాడతాము. చిన్నారివాడం, చిన్నగవాడం 7 గ్రామాలతోనే అవసరమైతే మండలం ప్రకటించాలా. 7 గ్రామాలతోనే మండలం ప్రకటించాలా. ఒకటేమంటే మొన్న పులివెందుల జెడ్పీటీసీ జరిగింది. ఎన్నెన్న ఓట్లు, 10,000 ఓట్లు. ఇప్పుడు ఇక్కడ చిప్పగిరి మండలం ఉంది, ఎన్ని గ్రామాలు ఉన్నాయి తెలుసుకోండి. కాబట్టి మేము కోరేది ఒకటే, మేము కోరినట్లు ఇస్తారా ఇవ్వండి. మీకు ఇబ్బంది అయితే మీరు ఒక కొత్త వాదనకు మేము వ్యతిరేకిస్తున్నాం, అందుకే వచ్చాం. ఈ రోజు ఏమంటున్నారంటే పెద్దల మండలం ఉంటుందంట, ఆదోళన ఆఫీస్ అంట. అది ఎట్లా సాధ్యం? దానికి మేము సత్యన ఒప్పుకోము. పెద్ద అరివాణంలోనే కేంద్రంగానే మండలం ఉండాలి. అవసరమైతే గ్రామాన్ని తొలగించండి, అంతేకాని మీరు పొరపాటున ఇక్కడ ఆదోనిలో కనుక చేస్తే మేము న్యాయ పోరాటం చేస్తాం. మేము కోర్టు తలుపులు తడతాం. ప్రభుత్వానికి వినవిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఈ రోజు మీరు ఎక్కడ ఉన్నారు? క్యాబినెట్ మీటింగ్ జరుగుతూ ఉంది, ఇంకా కొన్ని గంటల్లో రాబోతా ఉంది నిర్ణయం. కాబట్టి మీరు పెద్ద మనసు చేసుకుని మా పెద్ద అరివాణం కేంద్రంగా మండలిని ఖచ్చితంగా కొనసాగించాల్సిందే. అది కొనసాగించిన పక్షంలో ప్రజలు మాత్రం ఖచ్చితంగా పెద్ద అరివాణం మండలాన్ని ఎలా రక్షించుకోవాలో ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటిగా న్యాయ పోరాటం, తర్వాత ఇంకా మనం ఈ రాజకీయంగా ఏ పోరాటం తీసుకుంటుందో తెలియదు, కానీ ముఖ్యంగా ఒక్కటి మనం చేస్తున్నాం. గత 10 రోజులుగా 16 గ్రామాలకి మొక్కి చెప్తున్నాం. అప్పుడే ఒకసారి చెప్పినాం. ఎందుకు అటు చెప్తారు మీరు? మేము ఒప్పుకుంటున్నాం కదా. మేము ఒప్పుకుంటే కూడా మేము కోరని గ్రామాలు కూడా మీరు కలుపుకొని మా పక్కన ఎడవల్లి, బదూరు, సంతేకూడూరు కూడా లేదని చెప్పడంలో ఖచ్చితంగా దీంట్లో రాజకీయ దురుద్దేశం ఉంది. దానికి మేము విరవము. ప్రజలు మా పక్షాన ఉన్నారు. అవసరమైతే మీరు ఒపీనియన్ పోల్ పెట్టండి ప్రతి గ్రామంలో. మేము ఛాలెంజ్ కట్టి ఇస్తాం. ఈరోజు సంతేకూడూరులో పెట్టండి, చిన్న అరివాణం, చిన్న గోనాలో పెట్టండి. అక్కడ పెద్ద అరివాణం వద్దని ఒక ఓటు ఎక్కువ వస్తే మనం తల దించుకుంటాం. ఇది అయ్యే పని. ప్రజలు మా పక్షాన ఉన్నారు. ప్రజల కోరికే కోరుతున్నాము. ఒక్కటి కరపత్రం వాళ్ళు పంచారు, అందులో నా ఒక కరపత్రం 40 ఏళ్ల కిందది బ్రదర్. 40 ఏళ్ల కిందట ఎన్టీఆర్ గారికి బహిరంగ లేఖ రాసి ఇవే మండలాలు కోరడం జరిగింది. అప్పుడు నేను ఒక ఒంటి వాడిని, నాది ఉత్త నాయిస్గా ఉంది. ఇప్పుడు నాకు పెద్ద అరివాణం నాకు అండగా ఉంది. ఎప్పుడైతే అండగా ఉందో అక్కడ 10 గ్రామాలు పర్యటించినాము. 10 గ్రామాలలో సంతకాలు తీసుకున్నాం. ఇప్పటికి అన్ని దాఖలు ఉన్నాయి. కొంతమంది వచ్చి మా గ్రామంలో పెద్దలు మాకు దీనికి బాగా మాకు ఉత్సాహం ఇచ్చిందే మన ఎమ్మెల్యే ఎవరు పార్థసారథి ఏం చెప్పాడు? అరివాణంలో ఏం చెప్పాడు? మండలం కోసం ఏం చేస్తా అన్నాడు? మనం చేస్తాను చెప్పినాడు సార్. దానికి మన మధ్యలో ఉన్నాడు మా సర్పంచ్ రాము. ఎక్కడున్నాడు తెలియదు, కానీ సర్పంచ్ రాము బ్రహ్మాండమైన మాట చెప్పినాడు. సార్ పెద్ద అరివాణం మండలం అయితే పార్థసారథి గారు మీ విగ్రహాన్ని ప్రతిష్టాన పెద్ద. ఇప్పుడు మొన్న మేము పోయినాం ఎమ్మెల్యే దగ్గర పోయినప్పుడు, సార్ మీ ఫోటో ఇవ్వండి మా రాము అడిగినారు. కాబట్టి విగ్రహం కూడా ఆర్డర్ ఇచ్చినాము. ఎమ్మెల్యే విగ్రహం ఆర్డర్ ఇచ్చినాము. పెద్ద అరివాణం కేంద్రంగా ఎప్పుడైతే ప్రకటిస్తే సార్ అమెరికా నుంచి వచ్చిన తర్వాత పెద్ద అరివాణంలో పార్థసారథి గారి విగ్రహం ప్రతిష్ఠించడానికి మా రాముతో మేమంతా కూడా సహకరిస్తామని మనం చేసుకుంటూ, ఇది ఖచ్చితంగా ఇక్కడ మనకందరికీ తెలుసు. ఇక్కడ కూటమిలో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు ప్రజలే పెట్టొద్దండి. మీరు కూడా తీసుకోండి రాజకీయాలు, ఎలక్షన్లో. ఇది ఎలక్షన్ కాదు, ఇది ప్రజల కోరిక. మీరు అంటున్నారు ఏమని పరిపాలనా సౌలభ్యం. మళ్ళీ పెద్ద అరివాణం మండల పేరు తెచ్చి ఆదోళన పెడితే పరిపాలన సౌలభ్యమా? పోనీ మొత్తం రాష్ట్రంలో ఎక్కడైనా ఇటువంటి సంఘటన ఉందా? 2 మండలాలు ఒకటే కేంద్రంలో ఉండడం, ఇటువంటి పిచ్చి ఆలోచనలు పెట్టేసి అక్కడ పెట్టినటువంటివన్నీ మేము వాళ్ళని వకాల్తా తీసుకొని వాళ్ళని ఏం ఆడడం
లేదు. వాళ్ళ ఆత్మవిశ్వాసం వాళ్ళే చేసుకోవాలి. మేమైతే చెప్తున్నాను, ఈరోజు సార్ నేను కూడా ఆవేశంగానే ప్రకటించిన ఈరోజు సాయంత్రం నుంచి నేను ఆదోనిలో 31 సాయంకాలం వరకు నిరవధిక చేస్తున్నాను. ప్రెస్ వాళ్ళు నోట్ చేసుకోండి. ఈరోజు సాయంకాలం 5 గంటలకు కూర్చొని 31 సాయంకాలం గవర్నమెంట్ ప్రకటన వచ్చేంత వరకు నేను నిరవధిక చేస్తాను. పొరపాటున కనుక పెద్ద అరవడం కేంద్రం మిస్ అయితే 1వ తేదీ నుంచి ఆ ఉద్యమమే దాని బాట, దాని మాట, పాట వేరుంటుంది. మేము ఇంకొకటి ఇక్కడ వచ్చినప్పుడు మేము జిల్లాకు ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాం. నేను వ్యక్తిగతంగా 2022లో మా ఆర్సీ రావడానికి కారణం ఏమి? మండలం కోసం కాదా? మండలం కోసం కదా? గత 4 నెలల నుంచి మనం పోరాడుతున్నాము, తెలుసా మీకు? పోరాడి 1 నెల కింద మండలం శాంక్షన్ అయిందా లేదా? అందరికీ తెలుసు. అయితే కూడా కొందరు నాయకులు 16 గ్రామాలకు అనౌన్స్ చేస్తే 16 గ్రామాలు అడ్డం పెట్టి మమ్మల్ని దూరం చేస్తున్నారు. అందుకే మేము ఈ రోజు బల నిరూపణ చేయాలని ఈ రోజు ఇంటికి వచ్చినాము. మిత్రులారా, అందరూ ఆలోచించండి. ఇక్కడ ఉన్న నాయకులు ఎవరైతేనేమి, మాజీలు అయితేనేమి, ప్రజలు అయితేనేమి, ఒకే ఒక్క నాయకుడు మాకు మద్దతు ఇచ్చినాడు. ఎవరు తెలుసా? పార్థసారథి గారు. ఆయన మండలం అయిన తర్వాత మేము పెద్ద మండలం చేసుకోవాలనే ఉద్దేశంతో మేము పోరాడినాము, సాధిస్తే కొందరు నాయకులు మాకే దూరంగా ఉంది, మీకు అడగడం దూరం అయితే వద్దని చెప్పి ఆడ దిక్కు కూర్చున్నారు. మీరు ఆలోచించండి. మా గ్రామం పెద్దదని మేము కాలంలో యుద్ధలో ఉన్న గ్రామాలు ఎంచుకున్నామే తప్ప అవతల ఉన్న గ్రామాలు ఎంచుకోలేదు. నాడాపురం చాగి నాతోళ్ళ బసాపురం ఎంచుకోలేదు. మేము కడేకొల్లు కూడా ఎంచుకోలేదు. ఈ రోజు మేము ఇచ్చిన 7 గ్రామాల్లో కాలు యువతలో 5 గ్రామాల్లో అడగని ఉండడం ఎంచుకున్నాము తప్ప వేరే గ్రామాలు ఎంచుకోలేదు. ఈ రోజు కూడా మేము చెప్తున్నాము. అయితే కూడా వాళ్ళు 16 గ్రామాలు పడతారు అంటున్నారు. మేము ఒకటే నినాదం ఉన్నాము. పెద్దమంతా ఏకమైంది. అందరూ ఒకటే. ఒకవేళ ఇస్తే మనకి మండలం చేయాల్సింది హర్యాణంలో, లేకపోతే మేము కర్ణాటక అంటున్నాడు. ఒక ఆయన కర్ణాటక అంటున్నాడు. ఒకవేళ కర్ణాటక కలపండి కావాలంటే, లేకపోతే అది కూడా కాకపోతే కేంద్ర ప్రభుత్వం మోడీ దగ్గర మేము ఈ మండలం కొనసాగించకపోతే మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. లేకుంటే ఆలోచనకి రావడమే లేదు. ఆలోచించండి. మాకు హరివాణమే మండలము, హరివాణమే క్వార్టర్స్ ఉండాలా. నిన్నటి రోజున ఈ నాయకులు మళ్ళీ అనౌన్స్ చేశారు. పెద్దవాడు ఉంది ఆదుని 2 మండలుగా ఆదులో పరిపాలన చేపియాలా, ఒకటి 1 చేసి ఈడే పరిపాలన చేయాలంటారు. లేదన్నా మేము ఒప్పుకోము. మేము కొందరు 4 నెలలతో పోరాడింది ఈడ పెట్టడానికి మేము కదా. మేము హరివాణంలో ఉండాలా. మా పిల్లల భవిష్యత్ కోసము మేము పోరాడతామే తప్ప మా కోసం కాదు. ఆలోచించండి. వీళ్ళ నాయకులు ఏం చేయరు. మేము అనుకుంటే పెద్ద ఏకమైతే మేము ఏదన్నా సాధించుకోవచ్చు. ఆలోచించి ఈ నిరాహార దీక్ష ఈ సభను ఏర్పాటు చేసి అందరికీ ఇంకా గట్టిగా వారికి బుద్ధి చెప్పాలా. మాజీ ఎమ్మెల్యే కాదు, ఎవరికైనా కాదు, వాళ్ళకి బుద్ధి చెప్పాలా. మేము పోరాడి సాధించి తీరుతాము. మండలం కేంద్రం అయ్యేంత వరకు మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఈ సభకు తెలియజేస్తున్నాం. నిలబడిన పెద్ద అరివడం ఏ గదాడికి నిలబడి ఆ రోజు మమ్మల్ని ఎవరు మోసం చేశారు? వాళ్ళు నీళ్ళు పాలైపోయినారు ఆ రోజు. ఈ రోజు చెప్తా, అన్నదమ్ములుగా ఉండాలి. నేను కూడా రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కావడం లేదు. హరివాణం పెట్టుకుంటాడు, హరివాణమే ఉంటాడు, ఎప్పుడు ఊరు అంటాడు. పుట్టిన ఊరు బాగుపడితే ఇంకా ముందు పోవచ్చు. మేము పుట్టిన ఊరిని గలీజ్ పెట్టుకొని ఇసువాకి పరేసి నేను పోతే నాయకుడు అక్కడ మీకేం చేసి పుట్టిన ఊళ్ళో ఉన్నారా మీరు? లేదు. మేము పుట్టిన ఊర్లో ఉంటాము. మేము పుట్టి ఊర్లో చూస్తాం. మేము ఈరోజు నాకు మాటలు లేవు మీలాగా. మేము సస్తే అదే ఊర్లో ఉంటాం, బతికారులో పెద్ద ఊళ్ళో ఉంటాం. రోజు 20 కిలోమీటర్ మేము ప్రయాణం చేస్తాం. ఆ రోజు మేము ఆదోళ్ళు ఇల్లు కట్టాలని, ఇల్లు ప్లాట్ తీసుకోవాలని మాకు ఐడియా కూడా రాలేదు. మాకు పుట్టిన ఊరు ప్రజలు మాకు యాక్సెస్ ఇచ్చారు, మమ్మల్ని ముందు పంపించారు. మేము స్వార్థ కోసం ఆదోళ్ళు ఇల్లు కట్టుకొని జంజా చేసుకొని 60-40, 70-40,
వేరేది అంత బాగా పంచుకుంటారు. మరి ఈ పెద్ద మండలి అయితే ఎందుకు పంచుకోవడం లేదు చెప్పండి. ఫస్ట్ అన్ని దాని అడ్జస్ట్ అవుతారు. అయ్యా చంద్రబాబు నొక్కి చెప్తున్నాడు ఉసుగు ప్రకారం కోసం పేద ప్రజల కోసం ఉచిత ఉసుగు పెడితే ఆదోళ్ళలో 15,000 ఉసుగు అమ్మితే నిద్ర చేస్తున్నారా మీరేమన్నా? మన చెప్తాను, మన బాధ. చంద్రబాబు నాయుడు ఉచిత ఉసుగు పెట్టాడు, ఫ్రీ ఉసుగు పెట్టాడు. మీకు తెలీదా? 5,000 టాటా అమ్ముతున్నారు తెలీదా? మీరు ఆలోచించండి. ఎందుకది కనబడం లేదా? ఆలోచించండి. మేము మానవత్వము దిగితే ఏం కాదు, మాకేమంటే కోట్లు అసలు లేవు, మాకేం లేదు అనుకుంటే దేంద్ర భయపడి దానికి ఏం లేదు. సస్తే ఒక్కడే, బతికితే ఒక్కడే. పేద ప్రజల కోసం మా ప్రాణం పోయినా పర్వాలేదు. మీరు ఆలోచించండి, మీరేం ఆలోచించండి. నాకు ఉంటే ఒక కూతురు ఉంది, సాగు మా నాయన 30 ఎకరాలు భూమి ఇచ్చాడు నాకు. ఏమయ్యా నెల అయితే కూడా పిలిపించి చెప్పావు, మాట్లాడారు. ఏం చేశారు మీరు చెప్పండి? ఏం చేశారు? మీ చేత కాదా? బాగా అక్కడి చూసి తెచ్చి 5,000 టాటు 10 అంత శాతం చదివి ఈ మండలి సరిచేసేది కదా. మేము పోరాడతాం ఇక్కడి నుంచి ఆదోళ్ళు. ఏం టకాట పని చేసినా, ఏం అవినీతి చేసినా ధైర్యంగా ఉండండి. అందరూ ధైర్యంగా ఉండండి. మేముంటాం. ఇన్ని రోజులు సాగు, ఇప్పుడు సాగు. ఇన్ని రోజులు సాగిచ్చారు, ఇప్పుడు సాగు ఇవ్వము. మీరు ప్రజల్లో చైతన్యం ఉంటే మేము ముందు ఉంటాం. మేము రాకుండా మేము ఏం చేయలేము. మేము ఒక్కడే ఏం చేయలేము. ఈరోజు బలం మీ బలమే మా బలం. మేము లేకుండా మేము లేదు. మీరు ఈరోజు ఒక బీసీ నాయకుడు బీసీ మినిస్టర్ పెట్టుకొని మండలం తెస్తే ఆచారమా? అదే మీరు మండలం తెస్తే మీ కాళ్ళు పట్టుకుని నీవు తగలమా? మా రెడ్డి తెచ్చాడు, మా తెచ్చాడు. మన బీసీలు కాదు, చులు కనబడుతుంది. చిన్నది కాదు. 86 నుంచి మా ఆదిలాంటి పోరాట మండలానికి మా గ్రామ పెద్దలు అతనికి దేవుడు దండికి ఇచ్చాడు. మీరు ఆలోచించండి, దేవుడు దండికి ఇచ్చాడు అతనికి. కోట్ల అక్కడ చెప్పాను. ఆయన ఈరోజు ఎందుకు వస్తున్నా మా ఇంట ప్రజల కోసం, పేద ప్రజలు బాగుండాలి. ఆయనకి ఎందుకు దేవుడు దండి ఇచ్చాడు, కొడుకు ఉద్యోగం. ఆయన ఎందుకు బయటకు వస్తున్నాడు? ఆయన అవసరం అతనికి? ఆయన అవసరమా? ఆయన మా దగ్గర వచ్చే అవసరమా?